హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే, ఇప్పుడు వచ్చిన అందరూ గుర్తు చేసుకోండి, దేవుని బిడ్డలుగా మీరు ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువ విలువ దేవుని సన్నిధికి ఇవ్వండి. గౌరవం అనేది దేవుడికి ఇవ్వండి, దేవుని సన్నిధికి ఇవ్వండి. భయము భక్తి అనేది దేవుడి ఎడల మాత్రమే కలిగి ఉండండి. అదే మీకు మీ కుటుంబాలకు ఎంతైనా మేలు మేలు మేలు. ప్రైజ్ ది లార్డ్. మీ బిడ్డలకు మేలు, అలాగే మీకు మేలు, మీకు కలిగి ఉన్న కుటుంబాలకు మేలు, మీ ఉద్యోగాలకు మేలు, మీ వ్యాపారాలకు మేలు, మీ ఆరోగ్యాలకు మేలు, మీకు కలిగిన సమస్తానికి మేలు మేలు మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి దేవుని సన్నిధి అంటే ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండమాకండి. నిర్లక్ష్యం ఎందుకు చెప్పమంటారా? దేవుడి ప్రేమ ఎంత గొప్ప తెలుసా, ఎంత గొప్ప తెలుసా? ఒకసారి అదే నేను వాక్యంలోకి వెళ్తాను. దైవజనుల ద్వారాగా 15 సంవత్సరాలు పరిచర్యను మనము ముగించుకోవడానికి, ఆ ముగింపు సందర్భంగా దేవుడు తన భక్తుడి ద్వారాగా మనతో మాట్లాడిన మాట ఒకసారి ఆ భాగం చూద్దామా? ఇంతకీ ఏ పుస్తకం అంటారు అది? హోషేయ. ఎన్నో అధ్యాయము? 2వ అధ్యాయము. నేనంటాను ఒక్క వచ్చిన ముందుకు వెళ్దామా? 13 నుంచి ఒకసారి చదువుదాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అది నన్ను మరచిపోయి, జాగ్రత్తగా వినాలి, అందరూ కూడా వినాలి. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని ఏం చేస్తుందంట? శృంగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి యుండుటను బట్టియు నేను దాన్ని శిక్షింతును. జాగ్రత్తగానండి. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? ఇక్కడ ఈ భాగంలో కనబడుతుందా లేదా? కారణం లేకుండా దేవుడు ఎవరిని కూడా శిక్షించడు. కారణం లేకుండా దేవుడు ఎవరిని గద్దించడు. కారణం లేకుండా ఎవరిని కూడా కోపగించుకోడు. కారణం లేకుండా ఎవరిని కూడా నష్టపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్పగలను, దేవుడు పరీక్ష కొరకు మాత్రం, పరీక్ష మాత్రం కోసం, పరీక్ష కొరకు మాత్రం ఏం చేస్తాడంటే కారణం లేకుండా నిష్కారణంగా, కారణం లేకుండా నిష్కారణంగా శిక్షిస్తాడు. దేని కొరకు అంటే పరీక్ష కొరకు. నీలోన్న ఆత్మీయతతో కూడిన టాలెంట్ను దుష్టుడికి చూపించడానికి, నీలో ఉన్న ఆధ్యాత్మికమైన రోషాన్ని అపవాదికి చూపించడానికి, లేకపోతే దేవుని ఎరగని ప్రజలు గుర్తించడానికి మాత్రమే నిష్కారణంగా, కారణం లేకుండా నీకొక పరీక్ష కొరకు ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు తప్ప మరి ఇతర వారికి మాత్రం ఆ విధంగా కారణం లేకుండా శిక్షించడు. అది ఎలా తెలుస్తుంది అంటే నీ ఆత్మీయతను బట్టి నీకు తెలుస్తుంది. వచ్చిన శిక్ష కారణాన్ని బట్టి వచ్చిందా, నిష్కారణంగా వచ్చిందా? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నేనేం తప్పు చేస్తానని నిన్ను తిట్టావమ్మా, ఏం తప్పు చేస్తానని కొట్టావమ్మా,
అని ఎందుకు చెప్తారా అంటే, నీ జీవితాన్ని బట్టి, నువ్వు నడిచిన విధానాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి నువ్వు చెప్తావు కదా. అదేగా నీళ్ళు తప్పు ఉంటే నువ్వు అడగగలుగుతావా? ఏ కారణం చేత నన్ను కొట్టావని? కారణం ఉంది కాబట్టి కొట్టిందని నీకు అర్థమైపోద్ది. అలాగే దేవుడు బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు శిక్షించాడంటే నిష్కారణంగా శిక్షించాడా, కారణాన్ని బట్టి శిక్షించాడు, రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు గుర్తించగలిగితే ఈజీకోటు నీకు దీవెన కలుగుతుంది. హల్లెలూయా. ఒక కారణం చేత శిక్షించాడని గుర్తిస్తే దానికి ఒక మేలు ఉంది. కారణం లేకుండా దేవుడు శిక్షించాడని గుర్తిస్తే దానికి రెండింతల ఆశీర్వాదం కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ కనబడుతుంది, అది నన్ను మరిచిపోయి. ఎంత బాధను వ్యక్తపరుస్తున్నాడు దేవుడు. ఏమేం చేస్తుందయ్యా అంటే, నగలు పెట్టుకుందంట, శృంగరించుకొని బయలుదేవతలకు ధూపం వేసి యూనిట్ బట్టి, దాన్ని విటకాండ్రును వెంటాడి యూనిట్ బట్టి నేను దాన్ని శిక్షింతును. హల్లెలూయా. నువ్వెవరికి ధూపం వేయాలి? నీ రక్షించిన దేవుడికి ధూపం వేయాలి. నువ్వెవరిని సేవించాలి? నువ్వు ఎవరిని ఆరాధించాలి? నువ్వు ఎవరిని మహిమపరచాలి? నువ్వు ఎవరిని ఘనపరచాలి? ఇప్పుడు నువ్వు ఎవరికి ధూపం వేస్తున్నావు? ఎవరిని గౌరవిస్తున్నావు? నీ నాశనాన్ని కోరుకున్న వారికా? నేను ఒక శాపగ్రస్తుడిగా చేయడానికి ఆశపడినోడికా? నీకున్న సమస్తాన్ని కూడా నాశనం చేసే వాటికా? నీ సంతోషాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ క్షేమాన్ని, నీ కలిగిన యావదాస్తిని కూడా నష్టపరిచే వాటిగా? దేనికోసం నువ్వు పరుగులెత్తుతున్నావు? దేనికోసం నువ్వు ధూపం వేస్తున్నావు? వేటికి వేస్తున్నావు ధూపం? వేటి కోసం సమయాన్ని వెచ్చిస్తున్నావు? వేటి కోసం పరుగులు తీస్తున్నావు? వేటి కోసం దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒకసారి నేను గుర్తించు. ఇక్కడ వీళ్ళు దేవుడిని మరచి ఏమండి, దేవుడికి నచ్చని వాటికి ఏం చేస్తున్నారండి? ధూపం వేస్తున్నారు. దేవునితో గడపవలసిన వారు బయలుదేవతల దగ్గరికి వెళ్ళి సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈరోజు నీ అనుభవం ఎలాగుందో ఒకసారి ఆలోచించే. నీవు సమస్యను ఎదుర్కోవడానికి, నువ్వు శిక్షను అనుభవించడానికి, నువ్వు ఆ శ్రమలు పాలవడానికి, నువ్వు శోధనలు ఎదుర్కోవడానికి, నువ్వు కష్టాలు అనుభవించడానికి, నువ్వు సంతోషం అనేది లేకుండా పోవడానికి, అనారోగ్య పాలవడానికి, నీ కలిగినది సమస్తాన్ని కూడా నువ్వు కోల్పోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి నువ్వు గుర్తించు. అలాగున్నప్పటికీ సరే చూడండి, వారిని శిక్షిస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నాడంటే, ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుడి మాట. ఇది సేవకుడి మాట కాదు. ఇది హోషేయ మాట కాదు. ఇది ప్రవక్త మాట కాదు. ప్రవక్త ద్వారాగా దేవుడు పలుకుతున్న మాట. ప్రైజ్ ది లార్డ్. అయినా పిమ్మట ఒకసారి చూడండి, దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ఎలా మాట్లాడుతున్నాడంట? ఇది మన యేసయ్య జీవితం, ఆయన వ్యక్తిత్వం. నువ్వు చేయగలుగుతావు ఇలాగా? ఎక్కడ తీసుకెళ్తున్నాడంట? అరణ్యంలోనికి, జన సంచారము లేనటువంటి స్థలములోనికి. విజ్ఞత్వం కలిగిన తల్లిదండ్రులు ఎలాగో వ్యవహరిస్తారు తెలుసా? తప్పు చేసిన బిడ్డలను అందరి మధ్యలో పెట్టుకొని వాయిపేకరని అందరి మధ్యలో తీసుకెళ్ళి అవమానపరిచే రీతికి మాట్లాడరండి. నువ్వు అనుకుంటున్న 10 మందిలో వాళ్ళు గద్దిస్తే, 10 మందిలో తిడితే, 10 మందిలో కొడితే వాళ్ళకి బుద్ధి వస్తుందని. వాళ్ళకి బుద్ధి రాదు. వారు మరింతగా పాడైపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. తప్పు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలను
ఏ ప్రజల మధ్యలో అయితే దేవుని అవమానపరిచారో ఆ ప్రజల మధ్యలో దేవుడు వారిని గద్దించలా. ప్రేమించే విషయంలో ఏం చేశాడు తెలుసా? అన్ని ఒంటరిగా అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అక్కడ ఎలా మాట్లాడుతున్నాడంట? ప్రేమతో వారితో మాట్లాడుతున్నాడంట. ఇది యేసయ్య వ్యక్తిత్వం అండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు నా మధ్యలో కలిగిన ఆలోచన, నీ మరణం ఎలా ఉండాలో తెలుసా? నీ ముగింపు ఎలా ఉండాలో తెలుసా? కీడును సైతం కూడా ప్రేమతో జయించాలి. నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రేమించి మనసుతోనే ముగించబడాలి. ఎవ్వరికి కూడా అన్యాయం చేసిన వ్యక్తిగా, ఎవరిని కూడా బాధ పెట్టిన వ్యక్తిగా, ఇబ్బంది పెట్టిన వ్యక్తిగా జీవిస్తూ నువ్వు మరణించడం అనేది దేవుడి చిత్తం కాదు. దేవుడి యొక్క మరణం ప్రేమతోనే ముగించబడింది. యేసుక్రీస్తు మరణం క్షమాపణతోనే ముగించబడింది. యేసుక్రీస్తు మరణం త్యాగముతో ముగించబడింది. యేసుక్రీస్తు మరణం దేవుని చిత్తాన్ని నెరవేర్చి ముగించబడింది. ఈరోజు అట్టి భక్తుల మరణం దేవునికి విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీలో అలాంటి ఒక బీజం అనేది నాటుకుంటుందో, అలాంటి బీజం ఎప్పుడైతే నీలో పెరుగుతుందో, నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆ కోరు అనగా శ్రమ అనే లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ నిరీక్షణకు లేకపోతే నువ్వు దేవుడి వాక్యానికి కానీ కట్టుబడి జీవిస్తే నీ విషయంలో ఒక నిరీక్షణ ద్వారము దేవుడు తెరుస్తాడు. ఆ ద్వారం ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే నిత్య జీవానికి నిన్ను నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగా మాట్లాడే దేవునికి మరింత కోపం రేపే వారంగా జీవించక నువ్వెవరితో గడపాలో వారితోనే గడుపు. నేను చాలాసార్లు అంటాను, ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా దేవుని దృష్టి అది ఆఫ్టర్ ఆల్. ఇంకొక మాట చెప్పాలంటే, మన తలలో ఉన్న వెంట్రుకతో సమానం అది దేవుడికి. ఎవరు భక్తులు? యెహోవా భక్తుల యొక్క మరణం మాత్రమే. కాబట్టి నువ్వు బ్రతుకుతే యెహోవా భక్తురాలుగానే బ్రతుకు. నువ్వు జీవిస్తే యెహోవా భక్తురాలుగానే జీవించు. నువ్వు భక్తి చేస్తే యెహోవా భక్తురాలుగానే భక్తి చేయి. నువ్వు మరణిస్తే యెహోవా భక్తురాలుగానే మరణించు. నీ భక్తిని చూచి ఎవరు ఎలాగ మాట్లాడినా నీకు అనవసరం. యేసయ్య భక్తిని చూసి చాలామంది హేళన చేశారు. దొంగలు హేళన చేశారు, సైనికులు హేళన చేశారు, సైన్యాధిపతులు హేళన చేశారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ హేళన చేశారు. కానీ ఎవరిని పట్టించుకోవాలా. ఒక మాట చెప్పనా, నీకంటూ ఒక పరలోకపు దర్శనం అనేది ఉంటే దేన్ని పట్టించుకోనివ్వు. నేను భవిష్యత్తులో ఫలానాది అవ్వాలి అనుకొని ఒక గురి కలిగి ఉన్నవారు ఇంట్లో పండుగ వాతావరణము కలిగినా పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళదే. ఈరోజు నీవు నేను కూడా ఈ లోకములు అలాగే బ్రతుకుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. కాలేబు యొక్క
వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆయిల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఒక ప్రత్యేకమైన జీవితం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికి ఎన్ని నేర్చుకున్నామండి? 5 నేర్చుకున్నాం కదా. ప్రభువును ఎలాగా 5 విషయాలు చెప్పగలుగుతారా? 1, విశ్వాసమును కాపాడుకునే విషయంలో ప్రత్యేకమైన వ్యక్తి. 2వది, దీనత్వము కాపాడుకునే విషయంలో ప్రత్యేకమైన వ్యక్తి. 3వది, పరిస్థితులను పరిస్థితులను బట్టి చూచి ఆలోచించే విషయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. 4వది, తీర్మాన విషయంలో రాసి పడనటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. ఈరోజు నువ్వు తీర్మానించుకునే విషయం రాజీ పడమాక, ప్రతిదానికి తలవంచమాక, నేను ఓడిపోయానన్నట్లుగా ప్రవర్తించమాక, నా వల్ల కాదు అన్నట్లుగా రాజీ పడమాక. నీకు వ్యతిరేకంగా, నీకు ఎదురుగా, నువ్వు ఒంటరిగా ఉన్న నీకు ఎదురుగా 10,000 మంది ఉన్న రాజీ పడమాక. కర్మేలు పర్వతం మీద దేవుడు పక్షంగా నిలబడిన వ్యక్తి ఒకే ఒకరు, ఏలియా. ఆయనకు వ్యతిరేకంగా 850 మంది బయలు ప్రవక్తలు, అషేర ప్రవక్తలు నిలబడినప్పటికీ సరే, దేవుడి కొరకు కర్మేలు పర్వతం మీద ఏలియా రోషంగా దేవుడి కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. అయ్యో, నేను ఒంటరివాణ్ణి కదా, నా బలము తక్కువ కదా, ఈ ఒక్కడి బలము ఏం సరిపోతుంది? 850 మంది బలము ఎదుట అని చెప్పి రాజీ పడలా ఏలియా. ఈరోజు ఒక మాట చెప్పనా, నీ ఎదుట సమస్య పెరిగి కొద్దీ నీలో ఆత్మీయ రోషం పెరగాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? నీలో ఆధ్యాత్మికమైన రోషం పెరగాలి. దేవుడి బిడ్డగా నీలో పౌరుషం పెరగాలి. కులాన్ని బట్టో, లేకపోతే చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, పదవిని బట్టో, సంపాదన బట్టో రోషం పెరిగి నిన్ను నువ్వు కనపరుచుకోవడం కాదు, దాని విషయంలో కాదు చూపించాల్సిందే. భక్తిలో చూపించు రోషాన్ని. ప్రైజ్ ది లార్డ్. భక్తిలో కానీ రోషం కలిగిన దేవుడి కొరకు నిలబడగలిగితే అక్కడే దిగి వస్తుంది దేవుడి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలబడ్డాడు. నిలబడినటువంటి ఏలియా పక్షంగా పరలోకము తెరవబడింది. దేవుడి మహిమ అగ్ని రూపములు దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాజీ పడమాకండి. నేను ఓడిపోయానయ్యా అనుకోమాకండి, నేను పడిపోయానయ్యా అనుకోమాకండి. మన దేవుడు ఎక్కడైతే ఓడిపోయే అనుభవంలోకి వచ్చావో అక్కడి రోషంగా నిలబడితే నా దేవుడు గెలిపిస్తాడు నిన్ను, నీకు జయం అనుగ్రహిస్తాడు. నువ్వు పడిపోయిన చోటే నువ్వు దేవుడి కొరకు రోషంగా నిలబడగలిగితే పడిపోయిన చోటే నా దేవుడిని నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే భక్తులు పాడారు కదా, నేను ఓడిపోనయ్యా నక్షముండగా నేను, నీవు నా తోడుండగా నేను ఓడిపోనయ్యా, నీ మోక్షముండగా నేను పడిపోనయ్యా, నీవు నా తోడుండగా. ఏంటంట ఆగండి. నువ్వు అలా కాస్త జ్ఞానంతో వదులుకో. ఏం సార్,
కింద నుంచి ఏంటంట ఆ పాట మొత్తం ఒకసారి చూడండి, ఒకసారి చూడండి ఎలాగా. నేను ఓడిపోనయ్యా. ఎందుకు ఓడిపో? గుర్తుపెట్టుకో, ఈ మాటలు గుర్తుపెట్టుకో. ఎందుకు ఓడిపోయావు? ఎందుకు ఓడిపోవు అంటే ఓడిపోయే అనుభవం వచ్చినా నువ్వు ఓడిపోవు, పడిపోయే పరిస్థితి వచ్చి నువ్వు పడిపోవు. ఎవరు ఓడిపోరు, ఎవరు పడిపోరంటే దేవుడి కొరకు రాజీ పడకుండా రోషముగా నిలబడిన వారు మాత్రమే. వారి ఓడిపోయే స్థితిలో ఉన్న ఓడిపోరు, పడిపోయే స్థితిలో ఉన్నా పడిపోరు. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నువ్వు ఓడిపోయే స్థితిలో ఉన్న ఓడిపోవు, పడిపోయే స్థితిలో నువ్వు పడిపోవు. చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పు. నువ్వు పడిపోయే పరిస్థితి ఉన్నా పడిపోవు, ఓడిపోయే అనుభవంలో ఉన్నప్పటికీ ఓడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము దేవుడి బిడ్డలకు ప్రతికూలం. నిన్ను ఓడగొట్టాలని చూస్తారు, నిన్ను పడగొట్టాలని చూస్తారు, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు, నీకు కన్నీరు పెట్టించాలని చూస్తారు, నిన్ను ఏడిపించాలని చూస్తారు, నిన్ను అవమానపరచాలని చూస్తారు, నిన్ను ఎగతాళి చేయాలని చూస్తారు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాలని చూస్తారు. అయినా ఒక మాట చెప్తా, నీ విషయములో లోకస్తుల ఆలోచన నెరవేర్చబడదు, దేవుని ఆలోచన మాత్రమే నెరవేర్చబడుతుంది. నమ్మితే గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విషయములో ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తములో నువ్వు కడగబడ్డావో, నీ పాపములు క్షమించబడ్డాయో, ఆ మరుక్షణమందు నుంచి నీ బాధ్యత నీ కొరకు రక్తము చిందించిన యేసునాథుడు స్వీకరించాడని ఒక ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోమాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ్యత అనేది నీ తల్లిదండ్రులు కాదు తీసుకుంది. ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయో, కడిగి శుద్ధి చేయబడ్డావో, నువ్వు దేవుడి బిడ్డగా మార్చబడ్డావో, ఆ రోజు నుంచి నీ యొక్క ప్రతి బాధ్యత నా యేసయ్య తీసుకున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోమాక. అందుకనే నువ్వు ఓడిపోవు, అందుకే నువ్వు పడిపోవు. హల్లెలూయా. ఎన్నడుగా నిరాశ గురవమాకండి. ఓడిపోయే అనుభవాలు నీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ సరే, సంచరిస్తున్నప్పటికీ సరే, నువ్వు భయపడమాక. నువ్వు ఓటమి పాలు కావు. ప్రైజ్ ది లార్డ్. ఓటపు అంచుల్లోకి వెళ్ళిపోయినా సరే, ఒక మాట చెప్పనా, ఒక బాల్కి 6 కొట్టాలని కొట్టేస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇంకొక విషయం చెప్పనా, ఆడికి బ్యాటింగే రాదు, 6 కొట్టేస్తాడు ఆడు. హల్లెలూయా. ఇప్పుడు IPL ట్రెండ్ నడుస్తుంది కదా, అర్థం అవ్వడానికి చెప్తున్నా మీకు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసయ్య మన పక్షంగా ఉన్నాడు. అక్కడ అన్నాడు కదా, నేను ఏడ్చిన చోటనే ఎలా నవ్వుతావు? నవ్వుల రకాలు ఉంటాయి. నవ్వపోతే బాగోదంటే నవ్వులు ఉంటాయి, కానీ నవ్వేది కూడా ఎలా నవ్వుతావు తెలుసా? నీ కన్నీరంతా మర్చిపోయేంతగా నవ్వుతావు, నీ కష్టమంతా మర్చిపోయేంతగా నవ్వుతావు, నీ సమస్యలన్నీ మర్చిపోయేంతగా నవ్వుతావు. నీకు వచ్చిన శోధన ముందు చూసావా, నీకు వచ్చిన కష్టం ముందు చూసావా, అదంతా మరిచిపోయేంతగా నవ్వుతావు. అలాగే నా దేవుడు నీ నోట్లో నవ్వు ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఎలాగో నిలబడాలి దేవుని సన్నిధిలో చెప్పండి? దేవుని కొరకు రాజీ పడని వారంగా నిలబడాలి. పరిస్థితులను బట్టి నువ్వు రాజీ పడమాక. ఎందుకో తెలుసా? వారిలో ఒంటరైన వాడు పదివేల మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు.
6,00,000 కాల్బలం ఉంది అక్కడ. 6,00,000 కాల్బలం ఉంది కదా అని చెప్పి కాలేబు రాజీపల్లా. పరిస్థితి చూస్తే కాలేబు తను ఉన్నటువంటి స్థలములో నిలబడి చూసుకుంటే 6,00,000 కాల్బలం మధ్య ఒంటరిగా కనబడుతున్నాడు అక్కడ. ఒకసారి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే, ఆ పరిస్థితిని చూస్తూ ఉంటే, ఆ కాలేబు ఉన్న చోటును చూస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే, అబ్బో 6,00,000 కాల్బలం మధ్య ఒంటరిగా ఉన్నాను కదా, నేను వారిలో ఒక్కడినైపోతే బాగుంటుంది. ఇక్కడ మనం ఒంటరిగా నిలబడి మాట్లాడినా మన మాట ఎవడు లెక్క చేయడు, ఎవడు వినడు, ఎవడు విశ్వసించడు, ఎవరు కూడా నమ్మకాన్ని కలిగి ఉండరు. కాబట్టి మనం కూడా వారిలో ఒకరికి అయిపోదాం అని కాలేబు ఆలోచన చేయలేదండి. అందుకే చెప్తున్నా, నీకు ప్రతికూలతలు ఎక్కువే కొద్ది నీలో రోషం పెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాటా పెట్టేటప్పుడు యువతల పక్క కేజీ రాయో 2 కేజీల రాయి పెడతారా లేదా? అప్పుడు దాకా దాని పెత్తనేముంటుంది. కానీ యువతల పక్క నీకు వేసే ఐటమ్స్ ఉంటే చూసావా, అది వేసే కొద్ది అది దెబ్బకు పైకి లేచిపోద్ది. హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, నీలో ప్రతికూలతలు ఎదురయ్యే కొలది కూడా నువ్వు దేవునికి కావలసిన రోషాన్ని నువ్వు పెంచుకున్న కొలది సమస్య ఎగిరిపోద్ది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కావలసిన ప్రార్థన నీలో పెరగాలి, దేవుడితో ఉండే సహవాసం పెరగాలి, దేవుడు కోరుకున్నటువంటి అభిషేకం నీలో పెరగాలి, దేవుడు కోరుకున్న ఆ తలాంతులు నీలో పెరగాలి, దేవుడు కోరుకున్నటువంటి ఆ కృపావరాలు పెరగాలి. ఎప్పుడైతే అవి పెరుగుతూ ఉంటాయో యువతలో ఉన్నటువంటి ఆ శోధన ఒక్కసారిగా ఎగిరిపోద్దంతే. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే లొంగిపోతాయి, లోబడిపోతాయి. కాబట్టి రాజీ పడొద్దు దయచేసి, దేనికి తల వంచమాకండి. నేను అంటున్నాను, ఒకవేళ ఒక శ్రమను బట్టి, ఒక కష్టాన్ని బట్టి నీవు బాధను అనుభవిస్తున్నావా, వ్యాధులను అనుభవిస్తున్నావా, రోగాన్ని అనుభవిస్తున్నావా, కష్టాన్ని అనుభవిస్తున్నావా, ఆకలి దప్పులు అనుభవిస్తున్నావా, లేమిని అనుభవిస్తున్నావా, తినటానికి గతి లేని పరిస్థితిని అనుభవిస్తున్నావా, వాటి వలన మరణపు అంచుల్లోకి వెళ్ళిపోతున్నావా? నేను పరలోకానికి నడిపిస్తుంది ఏ జీవితం కావాలి నీకు? ఒక మాట చెప్పనా, దేవుడి కొరకు నువ్వు శ్రమలు సహించగలిగితే అక్కడి నుంచి నూతన ఆశీర్వాదాలు బయటకు వస్తాయి, నూతన ఆశీర్వాదాలు మొలుస్తాయి. ఈరోజు ఎందుకో మొహం కడుక్కుంటూ గోడ పక్కకి వెళ్ళంగానే, అంతకుముందు ఒకసారి వెళ్ళాను, అప్పుడు ఆ తోటకూర ఆ చెట్లన్నీ కూడా ఎలాగున్నాయి అంటే మోడు బారిపోయి ఉన్నాయి. ప్రసన్న ఎలాగున్నాయి? అన్నీ చిగురు లేనటువంటి మోడుగా ఉన్నాయి అన్నీ. ఈరోజు వెళ్ళి చూసా, అన్నీ కూడా చిగురించి పక్కన ఎలాగున్నాయి అంటే, ఏమండి, నూతన ఆకులతో అంత పచ్చగా ఉందో. హల్లెలూయా, హల్లెలూయా. దానికి వచ్చినటువంటి కొమ్మలన్నీ ఇరిపేసినందుకు ఏమండి, అది చిగురించడం మానలా, నిలబడింది, చిగురించింది. ఈరోజు నువ్వు దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు సాతానుగాడు కొన్ని పరిస్థితులను బట్టి ఇరుస్తూ ఉంటాడు. నీ యొక్క సంతోషాన్ని ఇరుస్తాడు, నీ ఆనందాన్ని ఇరుస్తాడు, నీ ఆశీర్వాదాన్ని ఇరుస్తాడు, నీ ఆరోగ్యాన్ని ఇరుస్తాడు. ఇరిచినప్పుడు అయ్యో అని చెప్పి దిగులుగా ఉండమాక, నువ్వు దేవుడి కొరకు నిలబడగలిగితే నా దేవుడు అదే స్థలంలో నుంచి నూతన చిగురులను మరలా పుట్టిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడి కొరకు నిలబడి ఒకటి కోల్పోతావేమో, ఆ కోల్పోయిన ఒకటిలో నుంచి 4 పుట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా.
ఈరోజు అంటున్నాను, చెట్టులే చెట్టులే వాటి సృష్టి క్రమాన్ని అవి పాటిస్తున్నప్పుడు, ప్రభువా నన్ను ఇంత పచ్చదనముగా నీవు నన్ను సృష్టించినటువంటి ఈ సృష్టిని కనీసం ప్రజలు అర్థం చేసుకోకుండా నన్ను ఇరుస్తున్నారు, నేను చిగురించునని చెప్పి దాని క్రమాన్ని తప్పలా ఇరిచే కొద్ది చిగురుస్తుంది. అది చెప్పండి ఎలాగుందండి? విరిచే కొలది చిగురించే అనుభవం దాన్ని. మామూలు తెలియగలదు అది. హల్లెలూయా. ఇలాంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు మన భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల పెరగాలి తప్ప మరొక విధంగా పెరగడానికి వీల్లేదు బిడ్డలంతే. హల్లెలూయా. అది దాని సృష్టి క్రమాన్ని అది విడిచిపెట్టలా. అయ్యా నేను ఇంత పచ్చదనాన్ని, ఇదిగో నీ సృష్టి క్రమాన్ని నేను పాటిస్తున్నాను కదా, ప్రజలు ఎందుకు గుర్తించట్లా? నన్ను ఇరిపేస్తున్నారు కాబట్టి నేను చిగురించనని చెప్పి అది అలిగి చిగురించడం మానదండి. కృతజ్ఞత కలిగింది. అది తనకిచ్చినటువంటి ఆ స్వభావాన్ని బట్టి, తనకిచ్చిన ఆ పోలికను బట్టి అది నమ్మకంగా ఏం చేస్తుందంటే అది ఈ లోకములో బ్రతికినంత కాలము చిగురుస్తూనే ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు విరవబడే కొలది నువ్వు చిగురించాలి తప్ప నువ్వు ఎండిపోయే అనుభవాలకు రావద్దు దయచేసి. ఎంతగా విరవబడతావో అంతగా నువ్వు చిగురించాలంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, దాని చిగురు ఈరోజు ఏమండి ఒక కుటుంబానికి ఎలా మేలుకరంగా మారుతుందో, నువ్వు చిగురించే చిగురు నశించిపోతున్న జీవితాలకు ఒక మార్పును కలిగిస్తుంది. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు, అయ్యో యేసయ్యను నమ్ముకుని వీళ్ళు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అనుభవిస్తున్నా సరే వారు అలాగే నిలబడి ఆ నిలబడు ధరగా అరే వాళ్ళు ఒక విధంగా నష్టపోయారు, అయినా వారు దేవుడి కొరకు నిలబడ్డారు, 2 విధాలుగా దీవించబడ్డారు అని చెప్పి లోకానికి నీ చిగురుని నిలబడిన విధానం ముందు చూసారు. రాజీ పడినటువంటి ఆత్మీయ జీవితం ముందు చూసావా? అన్ని జనులు దేవుడి తట్టు తిరగడానికి అవకాశం కల్పిస్తుంది అది. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, నేను అనుకుంటున్నాను కదా నీ ఆత్మీయ జీవితం ఎలాగుండాలంటే, నేను అనుకున్నాను ఇప్పుడు ఒక చెట్టే ఉంటుంది అంటారు, అక్కడ 2-3 రకాల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు అంటది ఈ చెట్టుని పిచ్చి మొక్కం దానా ఎందుకు మరలా చిగురిస్తూ ఉంటావు, ఆపే వచ్చుగా పద్దాకి ఇరిపేస్తున్నారు వాళ్ళు నిన్ను అని అంటే చెప్పిన దాన్ని కూడా చిగురించేటట్టు చేసింది ఇది. స్తోత్రం. ఇది చిగురించడం మాత్రమే కాదు, పక్కనున్న చెట్టును కూడా చిగురింపజేసేట్లుగా చేసింది. ఈరోజు నీవు నేను కూడా ఎలా మారాలి తెలుసా? నీ చిగురుని ఆపాలని చూసిన వాళ్ళు కూడా చిగురించేటట్లుగా నువ్వు చిగురించదువుగాక, దేవుళ్ళు ఎదుగుదువుగాక, దేవుళ్ళలో బలపరచబడదువుగాక, దేవుళ్ళు రాజీ పడని జీవితాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. అలాంటి అనుభవం కాలేబు తన జీవితంలో కలిగి ఉన్నాడండి. రాజీ పళ్ళ తీర్మానం తీసుకునే విషయంలో రాజీ పళ్ళ ఒకే తీర్మానం, 600 100 6 సరే నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి వెళ్ళాల్సిందే. నా తీర్మానాన్ని అడ్డుకునే వాటిని కూడా జయించి నేను వెళ్తాను అక్కడికి. ఈరోజు నీ తీర్మానం రక్షించబడిన నాడి, ఆ రక్షించబడిన దినములో ఏ తీర్మానం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ తీర్మానాన్ని పాడు చేసి కొన్ని గుంట నక్కలు కాచుకొని కూర్చొని ఉంటాయి. నీ తీర్మానాన్ని చెడగొట్టే గుంట నక్కలు ఉంటాయి. సాతానుడు వాటిని వదులుతూ ఉంటాడు నీకు వ్యతిరేకంగా. నేనంటాను,
గుంట నక్కల యొక్క తోకలకు నిప్పండిచ్చేటట్లు తయారాలి సంస్థంలాగా. స్తోత్రం, హల్లెలూయా. అవి నిన్ను తగలబెట్టడం కాదు, నీ తీర్మానాన్ని పాడు చేసే వాటిని తగలబెట్టేట్లుగా ఆ యొక్క గుంట నక్కలను తరమాలంతే మనం. స్తోత్రం, హల్లెలూయా. అంతే, అలా నిలబడ్డాడండి. నిలబడిన దానికి ఏమైంది తెలుసా? ఏమండి, తాను మాత్రమే కాదు, తనతో పాటుగా న్యూ జనరేషన్, అరణ్యములో జన్మించిన ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి నడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. నీ తీర్మానం, ఈ న్యూ జనరేషన్ దేవుడి యొద్దకు నడిపించబడుదురుగాక. అలాంటి ఆత్మీయతలోనికి, అలాంటి తీర్మానంలోనికి నీ జీవితం నడిపించబడునుగాక. హల్లెలూయా. తర్వాత 5వది మీకు చెప్పాను, ప్రభుని ఎలాగా? నిండు మనసుతో. ఏ మనసుతో? పెద్దలు పెళ్ళి అయిపోయిన జంటకి దీవెన కలిగా ఒక దీవెన ఇస్తారు. ఏ దీవెన ఇస్తారు పెద్దోళ్ళు? ఏ దీవెన ఇస్తారు? నిండు 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 నూరేళ్ళు పిల్ల పాపాలతో వర్ధిల్లాలి. ఇంకా క్రొత్త ట్రెండు, 3 పువ్వులు లాగా మీ కుటుంబాలు సాగాలి, వర్ధిల్లాలి కదా. ఈరోజు ఆ పెద్దల దీవెన నీ కుటుంబంలో జరగాలంటే నువ్వు నిండు మనసుతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిండు మనసుతో, కపటమైన మనసుతో కాదు, స్వార్థమైన మనసుతో కాదు, పగతో కూడిన మనసుతో కాదు, వేషధారంతో కూడిన మనసుతో కాదు, నిండు మనసుతో నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే పెద్దల ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే, దేవుడు వాగ్దానం ఏమైంది? ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలకు చెప్తున్నాడు కదా, ఇదిగో మీరు ఫలించి, మీరు అభివృద్ధి చెంది, మీరు విస్తరించి భూమిని నిండించండి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నిండు మనసుతో యేసయ్యను ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు ఆరాధించగలిగితే నిశ్చయముగా యెహోవామందు దీవించబడతావు, పరమందు స్థానం సంపాదించుకోగలుగుతావు. ఇప్పుడు ఆరవదిగా దేవుని కొరకు ఎప్పుడు బలము కలిగి ఉండుటలో ప్రత్యేకమైన వ్యక్తి. మళ్ళా చెప్తున్నాను, దేవుని కొరకు కాలేబు ఎప్పుడు ఎలాగుండేవాడంట? బలము కలిగి ఉండుటలో ప్రత్యేకమైన వ్యక్తి. ఈరోజు దేవుని పనిలో నువ్వు బలము కలిగిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నావా? బలము కలిగిన వ్యక్తిగా నువ్వు నడుచుకోగలుగుతున్నావా? ఈ యొక్క స్పందన, ఈ విధమైన ఆలోచన, ఈ విధమైన ఆశ నీలో కలిగి ఉంటే నీకు 80 వచ్చినా నువ్వు 40గానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములో పని చేయడానికి బలం ఉండదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ ఆడుకోవడానికి మాత్రం ఓపిక ఉండదు జనాలకి. మందిరములో 1 గంట స్పెండ్ చేయడానికైతే కష్టమైపోతుంది, కానీ ఇంటి దగ్గర వేస్ట్గా గంటలు సమయాన్ని ఏం చేస్తారంటే వేస్ట్ చేయడానికి అయితే మాత్రం ఇష్టపడుతూ ఉంటారు. 2 గంటలు మందిరంలో గడపడానికి బాధపడిపోతారు, లేకపోతే నీ యొక్క బలాన్ని, నీ శక్తిని అక్కడ ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ బయట షికారులు కానీ లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళే విషయంలో మాత్రం ఎంత బలం వచ్చేస్తుందో. మీరుగా మార్కులు వేసుకోండి.
మందిరానికి వెళదాము, లేకపోతే ఎక్కడైనా మీటింగ్కి వెళ్దాము, ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్దాము, లేకపోతే దేవుడి పని ఉంది వెళ్దామంటే అక్కడ ఎంత ఆసక్తిని చూపిస్తున్నావు, అక్కడ ఎంత బలాన్ని ఉపయోగిస్తున్నావు, ఎంతగా నువ్వు వెళ్ళాలని తృష్ణ కలిగి ఉంటున్నావు. కొంతమంది అంటారు పలానా చోటుకి వెళ్దామా ప్రార్థనకి, లేకపోతే మందిరంలో చిన్న పని ఉందంటే ఏమంటారండి, కొంతమంది చెప్తారు అసలు నాకు ఓపిక లేదు, అసలు నాకు బలం లేదు, అసలు చాలా నీరసంగా ఉంది అంటారు. మీకు మీరు మార్కులు వేసుకోండి. నేను అన్నాను కాదు, నేను అంటున్నాను. భక్తిలో మనకి ఏం రావాలంటే రోషం రావాలి తప్ప సనుగుడు గొనుగు రాకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోవడానికి కారణాలు కారణం ఏంటి తెలుసా? సనుగుడు గొనుగుడు. మోషే ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా ఏం చేసేవాళ్ళంటే సనగడం గొనకడం. ఈ సనుగుడు గొనుగుడు ఎందుకు వచ్చింది తెలుసా? ఆయాసం వలన. దేని వలన? చూడండి ఒకసారి. సంఖ్యాకాండం తర్వాత మీకు చూపిస్తాను. నేను అది రిఫరెన్స్ మర్చిపోయాను. ఆయాసం ద్వారా ఏం చేస్తారంటే దేవుడి మీద వాళ్ళు ఏం చేస్తున్నారండి? సనగడం కొనకోవడం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవం అనేది జనాల కోపం తెప్పిస్తుంది కదా. నిజం అనేది కోపం తెప్పిస్తుందా లేదా? తెప్పిస్తుంది. నిజం అనేది కోపమే తెప్పిస్తుంది, మార్పును తీసుకురానివ్వదు. ఈరోజు నేను అంటున్నాను, దేవుడి వాక్యపు వెలుగులో దేవుడు ఒక నిజం మనకు చెప్పినప్పుడు దాంట్లో మనకు ఒక మార్పు కలగాలి తప్ప రోషం కాదండి. రోషము నాశనానికి దారితీస్తుంది, మార్పు అనేది పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. మరలా చెప్తున్నా, రోషము నాశనానికి దారితీస్తుంది, మార్పు పరలోకానికి నడిపిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా మన సంఘములో వాక్యం అందించడానికి వచ్చినప్పుడు నేను ఒక విశ్వాసగా మారిపోతా, సేవకుడిగా ఉన్నాను అక్కడ. వాళ్ళు ప్రసంగించే ప్రతి ప్రసంగములో నాలో మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు, అదే ప్రయత్నంలో ఉంటానండి. అదే ప్రయత్నంలో ఉంటాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి ఒక ప్రయత్నం మన జీవితంలో ఉంటేనే ఆత్మీయతలు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు అలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు తన బలముని ఏం చేస్తాడంటే ఎక్కడ కూడా దాచుకునేవాడు కాదు. ఈరోజు ఇప్పటికి కూడా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని కానీ, నాకు ఇచ్చిన బలము కానీ దేవుడి కొరకు ఖర్చు పెట్టడానికి ఎక్కడ కూడా రాజీ పడను. మన బిడ్డలు మన మీటింగ్ కోసం పాపం బిడ్డలు పనిచేస్తూ వస్తే నేను ఆఫీసర్లా కూర్చొని అక్కడ వాళ్ళకి పని చెప్పినటువంటి స్థితి నేను అక్కడ కలిగి ఉన్నానండి. వారిలో ఒక్కడిగా మారిపోతా నేను. ఎరా అంతేనారా? అంతేగాని కుర్చీ చేసుకొని గొడుగు పట్టుకుని రాయ్ యశదాసు అది చక్కరా, అది లాగరా, అది పీకరా అని చెప్పుకొచ్చానా? నువ్వు పార పట్టుకుని నేను పార పట్టుకున్నానా? నువ్వు పొలుగు పట్టుకుని నేను పొలుగు పట్టుకున్నానా? నువ్వు పంజా పట్టుకుని నేను పంజా పట్టుకున్నానా? పట్టుకున్నా లేదా? నువ్వు గొట్టలు పట్టుకుని నేను గొట్టలు పట్టుకుంటా. ఎవరు ఏది పట్టుకుని ఇప్పటికి నేను ఒకటి అడుగుతా, ప్రభువా నువ్వు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా నువ్వు ఇచ్చిన బలాన్ని నీ కొరకే ఖర్చు పెడతానయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి ధైర్యంగా గుండెల మీద చేసి చెప్పగలనండి, ఈ లోక సంబంధమైన వాటికంటే దేవుని పరిచర్య కొరకే నా బలాన్ని నేను ఎక్కువ ఉపయోగిస్తాను. 100% చెప్పగలను దాని విషయంలో. ఈ లోక సంబంధమైన వాటికైనా సరే కాస్త
సమయాన్ని దాటివేస్తాను కానీ దేవుని పరిచర్య విషయంలో మాత్రం ఎక్కడ కూడా సమయాన్ని దాటివేయడానికి ఎక్కడ కూడా ఇష్టపడనండి. అది తన మనాన్ని లేదు. ఎక్కడైనా సరే ఒకవేళ నా వంతు నేను పని చేయాల్సిన అవకాశం వస్తే అక్కడ సేవకుడు పోజులు ఎక్కడ ఇవ్వను. నేను ఒక దేవుని బిడ్డను, నేను దేవుని పని చేస్తున్నాను అంతే. అది ఏ సేవకుడికి సంబంధించిందా, ఏ విశ్వాసం సంబంధించిందా అనేది నేను చూడను. అక్కడ ఒకటే, నా యేసయ్య పని కొరకు నా బలాన్ని నేను వాడితే చాలు, నూతన బలముతో నా దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా నేను గొప్ప చెప్పట్లా యవనస్తుడు వలె చేసే బలాన్ని ఈరోజు కూడా ఇచ్చాడు దేవుడు. ఇంకా చెప్పగలను, వాళ్ళు 10 దెబ్బలు కూడా తిరుగుద్దేమో, నేను 3 దెబ్బలు ఎరగొట్టేస్తుందేనైనా సరే. అంటే డబ్బాలు కొట్టడం కాదు. ఇక ఇక్కడ ఉన్నారు మన బోయజ్ గారు ఉంటారు, ఇక ఈ రాజు ఈయనైతే మరి నువ్వు వస్తే మర్యాద గంట ఉండే లెక్కనైతే రా, మెరుపు తీగలాగా వచ్చి ఎలా మాకు ఇతరులు పాడైపోతున్నారు నిన్ను బట్టి. అర్థమైందా? వస్తావు ఆఫీసర్లాగా చేయడానికి అన్నట్టుగా వచ్చి నోడు గంట అయితే ఉండు, లేకపోతే రమ్మాక. నువ్వు చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకో. అర్థమైందా? వచ్చి అలా టెస్ట్ చేసి వెళ్ళావు అనుకో, పక్కన యవనస్తులు కోపం వచ్చేస్తుంది. వాళ్ళు పనులు కాస్త సన్నగిలిపోతారు. నీకు మామూలుగా చెప్దాం అనుకున్నాను, నువ్వు ఎందుకంటే భవిష్యత్తు నువ్వు సేవకుడివే. నువ్వు బీటెక్ చదువుతావు, ఎంటెక్ చదువుతావు నాకు తెలీదు. అర్థమైందా? నా ఆత్మీయ తండ్రి నా మీద శాలువ వేసాడు, దుప్పటి వేసాడు. నేను వచ్చి పడ్డా ఇక్కడ. నీకు నేను దుప్పటేస్తానన్న వాక్యం ద్వారాగా. మర్యాదకు లొంగావంటే నీ ఇష్టం, ఓకేనా? అమ్మ చెప్పింది, అయ్యి చెప్పింది అని కాదు, పరలోకం అయ్యి చెప్పినట్టుగా నడువు, అంతే. నీ చరిత్ర మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఇదే, దేవుని పని కొరకు నా బలం దాచుకోనయ్యా అని దేవుడి సమర్పించుకోండి. నా దేవుడు నూతన బలంతో నింపుతాను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో, అక్కడ మందిరంలో రేకుల షెడ్ కదా, కత్త 11-12 అయితే సెగలే కత్త. 11 అవ్వగానే సో 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 అనుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి నేనేం చేస్తానని పాప, అయ్యో ఎండ అనుకొని బాధకు వెళ్ళి ఆపేస్తా, తొందరగా పంపించేస్తా. వీళ్ళు ఏమైనా ఇంటికి వెళ్ళి కాము కూర్చుంటారా? ఎవడి పనులు వాళ్ళు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. నేను తప్పట్లేదు, ఈ లోకంలో బ్రతకడానికి కావాలి కాబట్టి చెయ్యాలి, తప్పట్లా నేను అంటున్నాను. అదే విలువ నా యేసయ్య సన్నిధిలో కూడా నువ్వు ఉండగలిగితే, అదే విలువ ఇవ్వగలిగితే, నేను అదే అంటున్నాను. నువ్వు చేసేవేవి తప్పని చెప్పట్లా, తప్పని మాత్రం నేను అన్నాను. దానికి ఇస్తున్న విలువ దేవుని సన్నిధికి ఎందుకు ఇవ్వట్లా నీవు? దానికి వాడుతున్న బలాన్ని, దానికి వాడుతున్న శక్తిని, దానికి వాడుతున్న ఓపిక దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు నువ్వెందుకు కలిగి ఉన్నట్లా? క్రికెట్ ఆడమంటే ఎండ ఉండదు, ఏముండదు, ఉండదా? ఉండదు. తుడుచుకుంటూ కూడా మొఖాలకి తెల్లగా ఉన్న మొఖాలు నల్లగా అయిపోతాయి. అయినా సరే, అరే ఇంకో ఆట ఆడదామా, ఇంకో గేమ్ ఆడదామా, ఆడతారు. అప్పుడు వస్తుంది బలం, అప్పుడు వస్తుంది ఓపిక. కానీ మందిరం పని వచ్చేసరికి 10-11 అవ్వగానే చాలు, రేపు చేసుకుందాం అయ్య గారు, ఎవరు వెళ్ళిపోదాంలే, ఎండ వచ్చేస్తుంది. అరే వీళ్ళని టెస్టింగ్ కోసం కూడా వదులుతా ఉంటా. ఎవరిని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, వీళ్ళు తీసుకోరు. ఒకటే ఒక మాట చెప్తున్నా, కాలేబు యొక్క చూడండి, మాటలు చెప్తాడు చూడండి. కాలేబు జీవితంలో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 నేను త్వరగా ముగిచ్చేస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో ఆపేస్తాను నేను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 చదువు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను
సజీవుడుగా కాపాడి ఉన్నాడు. ఎవరు చెప్పారంటారు ఇంతకీ మాటలో? డౌట్ ఉందా లేదా? డౌట్ ఉంటే చెప్తా, డౌట్ లేకపోతే వెళ్ళిపోతాం ముందుకి. ఎవరికి చెప్తున్నారు? యెహోషువకు రెండవ నాయకుడైనటువంటి, ఇశ్రాయేలుకు రెండవ నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి యెహోషువతో కాలేబు పలుకుతున్న మాటలు. ఎప్పటి నుంచి అంట? యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలో అరణ్యములు నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను ఎలాగుంచాడంట? చెప్పండి అమ్మా. ఎందుకు కాపాడి ఉన్నాడు తెలుసా? దేవుని పని కొరకు తన బలాన్ని దాచుకోలేదు. దేవుడి కొరకు తన బలాన్ని దాచుకోలేదు. నేను సీనియర్ని కదయ్యా. చూడండి, ఆయన అక్కడి నుంచి ప్రారంభించబడినటువంటి ఆ దినమున అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏమండి ఇప్పుడు అంటున్నారు కదా, చూడండి, చదవండి, ముందుకు రండి. ఇప్పుడు 85 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపినాడు, నాకంత బలము, నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచున్నుట కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాడు. ఆ పంపించినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా ఎంత బలం ఉంది, అంతే బలం. ఏ సంవత్సరంలో చెప్తున్నాడు ఈ మాట? ఎన్ని సంవత్సరాలప్పుడు? 85 సంవత్సరాలప్పుడు. అంటే 40 సంవత్సరాల వయసులో మోషే ఏ పని కొరకైతే ఏమండి కాలేబును పంపిస్తూ వచ్చాడు. ప్రజలందరూ తప్పికితో బాధపడుతున్నారు, నిలబడరా, అలాగే సార్ అని. మరి అప్పటి కాలం ఊరికందాం, కడవలేసుకుందాం. ఎందుకంటే ద్రాక్ష గెల్లలు కూడా అలాగే మోసుకుని వచ్చిన వాళ్ళు కదా, ప్రతిదాన్ని కడవల మీద వేసుకొని పోతా ఉండేవాళ్ళు, టక్ 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 టక్. అంతేగాని 2 కడవలు తెచ్చాను అంటే 6 లక్షలు ఊరికనే మన మాట వరుసగా చెప్తుంది. దాంట్లో బైబిల్లో లేవులే, మనం కాస్త ఊహించుకొని మాట్లాడుకుందాం కదా. అలాగే వెళ్ళి తీసుకొచ్చి దాంట్లో కూడా ఎలా ఉండేవాడంటే ఒక కడవ మోసుకొచ్చి పోయింగానే రెండో కడకి నాయన ఉంటాను ఆయన లేదు. నేను అంటున్నానండి, దేవుని పరిచర్య కొరకు ఎవరైతే బలము దాచుకోకుండా, వారి శక్తిని దాచుకోకుండా, ఏమండి ఎవరైతే పని చేయగలుగుతారో, దేవుని పరిచర్యలో వాడబడతారో, నిశ్చయముగా గుర్తుపెట్టుకోండి, 85 సంవత్సరాలు వచ్చినప్పటికి సరే 40 సంవత్సరాల బలము ఎలాగైతుందో అదే బలమును 85 సంవత్సరాల వయసులో కూడా దేవుడు ఇస్తాడు. అరే ఆఫ్టర్ ఆల్ బూష్ తాగిన వాడికి బలం ఉంటుంటే ఏసై పరిచయం చేసాడు బలం ఉండదా? భూమికి 5 అడుగులు ఉంటాడేమో టెండూల్కర్, లేకపోతే ఇంకో 2 అడుగులు 3 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు ఎక్కువ ఉంటాడేమో. ఆయన అడిగితే ఏమంటాడు? ఏంది మీ అందానికి మీ సీక్రెట్ ఏంటంటే బూస్ట్ అంటాడు. తాగుతాడో లేదు సత్తాడు మనకు తెలీదు, డబ్బులు తీసుకుంటాడు కాబట్టి యాడ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాడు. కానీ ఈరోజు చెప్తున్నా, మన సీక్రెట్కి ఒకే ఒక ఆధారమై ఉండాలి, జీసస్. ప్రైజ్ ది లార్డ్. లోకం అడగాలి, నీ ఉత్సాహానికి కారణం ఏంటి, నీ బలానికి కారణం ఏంటి, నీ పరుగు కారణం ఏంటి, నీ దీవెన కారణం ఏంటి, నీ ఆశీర్వాదానికి కారణం ఏంటి, నీ సంతోషానికి కారణం ఏంటంటే జీసస్. మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ జీసస్. నా సంతోషానికి సీక్రెట్ నా యేసయ్య, నా దీవెనకు కారణం నా యేసయ్య, నా ఆశీర్వాదానికి కారణము నా యేసయ్య, నా ఆరోగ్యానికి కారణము యేసయ్య, నా స్వస్థతకు కారణం యేసయ్య. బాధలలో కూడా శ్రమలలో కూడా నెమ్మది కలిగి ఉండడానికి, ఏమండి సంతోషించడానికి, సమాధానంగా ఉండడానికి కారణం జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ రీతిగా నువ్వు దేవుడి కొరకు నిలబడదువుగాక, నిలబడదువుగాక, నిలబడదువుగాక.
అంటున్నాడు, నాకంత బలముందో నేటి వరకు నాకు అంత బలముంది, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చు కానీ నాకు అప్పటి బలములాగా ఇప్పుడు కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. చివరిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్తాను. యెహోషువ పైకి బాహ్యపరంగా ముసలోడే కానీ ఆత్మీయతలో ముసలోడు కాదు. హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, నీ వయసులో ముసలితనం రావచ్చేమో కానీ నీ భక్తులు మాత్రం ముసలితనం రాకూడదు. నీ ఆత్మీయతలో ముసలితనం రాకూడదు. కొంతమంది 70, 80, 90, 100 సంవత్సరాలు వచ్చిన వారు సైతం కూడా నిలువు మోకాల మీద ఉండి యేసయ్య సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి భక్తులను కూడా చూసిన వాడిని నేను. మనకి నిండా 20 కూడా తీయలేవు, 40 వద్దులే, 20 ప్రార్థన చేసుకుందామంటే వీళ్ళు ఒక సైడ్ కూర్చున్నారు, కాళ్ళు ఒక సైడ్కి వెళ్తాయి. లేకపోతే వీళ్ళకి వెనకాల సపోర్ట్లు ఉండాలా. ఏముండాలా? సపోర్ట్లు ఉండాలా. అరే ఒక మాట అండి, నాకు రోషంగా చెప్తున్నానండి. పాస్టర్ గారు మీకు అన్నీ తెలుసు కదా, ఇప్పుడు తినే ఫుడ్ ఎలాంటిది? ఫుడ్లు ఎలా మారినా సరే నువ్వు యేసయ్యని నమ్ముకొని యేసయ్య కొరకు నువ్వు పని చేయి, నీ బలాన్ని ఉపయోగించు. కల్తీ ఫుడ్ అయినా సరే శ్రేష్టమైన ఫుడ్గా మార్చి పడేస్తాను జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిసినారితనంతో మాట్లాడలే మాట. మీరు ఇలా చేయమని కూడా చెప్పను ఈ మాట. నా వ్యక్తిగతంగా నా జీవితంలో నేను కలిగి ఉన్న దాన్ని బట్టి చెప్తున్నా. ఒక్కోసారి 3 రోజులకి 4 రోజులు కూర కూడా తింటాను నేను, తెలుసా. కానీ నో అనారోగ్యం, నో కడుపులు నొప్పి, నో గ్యాస్ ట్రబుల్, ఏమడదు అని మీరు తినమని చెప్పట్లా, మీరు కూడా తినండి అని చెప్పట్లా. మీ ఇష్టం ఏది, నా ఇష్టం నాది. నాకు ఒకటేనండి, దేవుడిచ్చిన దాన్ని నష్టపరచకూడదని ఉద్దేశంతో. మళ్ళీ మీరు అలాగ దాసుకు పెట్టుకోపోతే అందరికీ ఇవ్వచ్చుగా. మా పాస్టమ్ గారు, నేను ఇదే గోల మా పాస్టమ్ గారితో అంటాను కదా, ఉన్నది అలాగ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఎవరికొకరికి ఇచ్చేసే, ఎవరో ఒకరు తింటారు. అది దాని అలా పెట్టమాకంటే ఎంతమందికి ఇమ్మంటారు అన్నది. మళ్ళీ అడుగంటే వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా, ఊరకన ఉందనుకోండి అందుకే ఇస్తున్నారేమో. అసలు తీసుకున్నోడు కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే మంచి ఆలోచనలు ఉండవు. అని అందుకనే ఇచ్చే వాళ్ళకి ఏం చెప్తా తెలుసా, మేము ఇదే తింటున్నామని చెప్పిస్తా. అమ్మో, లేకపోతే అటు నుంచి బాంబులు వచ్చేస్తాయి, మనకి తుఫాన్లు వచ్చేస్తాయి అటు నుంచి. అమ్మా మళ్ళీ చెప్తాను, కావాలంటే నీకు వేస్తున్న కూర నేను కానీ తింటున్నాను చూడని కూడా చెప్తా. మా ఇంట్లో ఉండిందిగా ఒక కొన్ని నెలల పాటు ఎవరో త్రివేణి సంఘం ఉంది కదా, ఆ పిల్లకి ఎప్పుడు ఇదే చెప్పేవాడిని, నీకేదో నిలబడిన కూరలు పెడుతున్నారని అనుకోమాక. ఇంకా ఒక మాట చెప్పనా, నిలబడిన కూరని తిని అప్పుడప్పుడు వండిన కూర కూడా ఆ పిల్లకి పెట్టిన వాళ్ళం. నా మట్టుకైతే నేను అలాగే చేసేవాడిని. అమ్మగారు అప్పుడప్పుడు ఏం చేసేదంటే సద్దన్నం కానీ రాత్రి 2 అన్నం కానీ పొద్దున అన్నం కానీ తినేది కాదు. ఒకసారి ఇలాగే పిలిచి అక్కడ పెట్టేసి వేడన్నం పెట్టుకుని తింటే నాన్న ఇకట్రా నేనేమన్నా తిన్నా చేపెట్టి చూడన్నా అంటుంది. మనం ఏదైనా కానండి నిండు మనసుతో, ఒక మంచి మనసుతో ఏది చేసినా దాని వలన ఏదో ఒక మేలు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటామండి. నమ్మితే గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పుకోండి. ఏది చేసిన మంచి మనసు చేయి, లోపల ఒకలాగా పెట్టుకొని బయటకు ఒకటి చేయమాక. అది నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు, ఏ విధమైన ఆశీర్వాదం తెచ్చిపెట్టదు. దేవుడి దృష్టిలో నీవు ఒక దోషిగా కనబడతావు. ఏది చేసిన దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ప్రేమతో చేయనన్నాడు. ఎలా చేయమన్నాడు చెప్పండి. కాపురం చేసిన ఎలా చేయాలా, అంతే. మాట్లాడిన ఎలా మాట్లాడాలి, షేక్ హ్యాండ్ ఇచ్చిన పాట గారి పని పాటలేదు, షేక్ హ్యాండ్ ఇచ్చి మరి వందనాలు చెప్పమంటున్నాడు. సనికి చెప్పమాక, ఎవరికి చెప్పకపోవడం తప్పులేదు, చెప్పి తప్పు చేయమాక. స్తోత్రం, హల్లెలూయా. పలకరించమంటున్నాడు. అసలే నాకు ఇష్టం లేదు పలకరించడం. సర్లే ఈయన అక్కడ అసలు డేకాలు వేసుకొని చూస్తూ ఉంటాడు అని చెప్పి, వందనాలు సిస్టర్, ఏం చేస్తా, నాకు ఇష్టం లేకపోయినా చెప్తున్నా అనుకుని లోపల అనుకుని చెప్పావు అనుకో, ప్రయోజనం ఏముండదు.
హల్లెలూయా. అక్కడ అంటున్నాడు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళిపోతాడంట. అక్కడికి వెళ్ళిపోయాడంట. రా అంటే వచ్చేవాడంట. అసలు నిజంగా కొంతమంది చూస్తూ ఉంటే అరే 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 అరే, ఇప్పుడు ఏలియా దగ్గర ఒకడు ఉండేవాడు, ఓ పనోడు ఉండేవాడు, ఓ శిష్యుడు ఉండేవాడు. ఈయనోను చక్కగా ఎవరయ్యా పాట పెట్టింది, ఈయనోను మోకాళ్ళ సందుల్లో కలగాయ పెట్టుకొని ప్రార్థన చేస్తూ మాటి మాటికి శిశువా కనబడింది చూసిరా అంటే పాపము వెళ్ళి అయ్యా మళ్ళీ వచ్చి రాలేదు, మళ్ళీ చూసిరా అలాగే సార్. ఒక మాట చెప్పిన, గురువు చెప్పిన మాట ప్రకారంగా శిష్యుడు దాన్ని ఏం చేశాడని అమలుపరిచాడు కాబట్టి అరచేయంత మేఘం అక్కడ కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేవాడికి విశ్వాసంతో విశ్వాసం చెప్పాలి, లేకపోతే చెప్పేవాడు కూడా ఏమండి దేవుడి మాట మీద నమ్మకం పెట్టుకొని చెప్పాలి. వెళ్ళేవాడు కూడా అలాగే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడే దేవుడి కార్యం జరుగుతుంది. తర్వాత చివరిగా నేను చెప్తున్నాను, నాకు ఇక్కడ అంటున్నాడు కదా, నాకు వయసు పెరిగిపోయింది, నేను ఎక్కడికి కదలేను అని ఎన్నడూ కూడా కాలేబు అనలేదండి. మనలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళ వయసు పెరగదు, పాడు పెరగదు. నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. నేను అంటాను అలా చెప్తే తాడ తీసిండి అని చెప్తా. వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఎవరు చెప్తారు, కుర్రోళ్ళు వయసులో ఉన్న వాళ్ళకి చెప్తారు వెళ్ళి. ఇప్పుడు ఉదాహరణకి మన రాజుకి నేను ఏదైనా చెప్పాను అనుకోండి, అని కాదులే ఒకవేళ అక్కడ ఉంటే మార్చుకో చెబుతాను, ఎందుకో మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు నాతో దెబ్బ మీద దెబ్బ ఓడిపోతుంది నీకు. నేను ఎందుకు చెప్పాను అనుకోండి, ఈ నెల ఆఫీసర్ లాగా బోయజ్ గారికి మళ్ళీ ఎలా చెప్తాడు తెలుసా, ఆయన మాటకి చెప్పడు, ఆయనకి చెప్పిన పనిగా చెప్పడు. ఏం చెప్తాడు, పాస్టర్ గారు చెప్పమన్నారు మీకు, అప్పుడు పని అయిపోద్దిగా అక్కడ. ఆయన చెప్పినట్టుకుంటే అప్పుడు మీరు కూడా తెలివిగా అడగండి, ఇది నీ మాట పాస్టర్ గారి మాట, నిజం చెప్పు. లేకపోతే నేను పాస్టర్ గారిని అడుగుతానంటే అప్పుడు నిజం బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ వయస్సులో యెహోషువ మరి చిన్నోడు పెద్దోడు అనేది నేనంత అవగాహన చేయలేదు, కానీ చిన్నోడు అయి ఉంటాడు యెహోషువ, కాలేబు పెద్దోడు. అయినప్పటికీ సరే చెప్పాడు కదా అని చెప్పి, ఏందయ్యా పుల్లయ్యా పెద్ద పెద్దగా చేతనని చెప్పి అటు పంపిస్తే ఇటు పంపిస్తున్నావు అని చెప్పి ఎక్కడ అనలేదు. వయసు పెరిగినా సరే చెప్పిన మాటను ఎన్నడూ జవదాటకుండా చేసిన మనసున్న మహారాజు కాలేబు. హల్లెలూయా. వయస్సు పెరిగిపోయిందని చెప్పి నేను ఎక్కడ కదలేని చెప్పి ఏ రోజు కూడా కాలేబు పలికినవాడు కాదు. అందుకని 11 వచనం అదే కనబడుతుంది. తర్వాత మనము ఇలాగూ అడగాలి, ఏమనంటే కాలేబుకి ఇచ్చిన ఆ నిత్య బలము నాకు దయచే ప్రభు అని నువ్వు మనసు పెట్టి అడగలిగితే కాలేబుకి ఇచ్చిన బలము నీకు గడిస్తాను దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రభు అని అడుగుదాం. మందిరములో పని చేయడానికి, ఉపవాస ప్రార్థన కొడుకులో పాల్గొనడానికి, దేవుని సన్నిధిలో పోరాడడానికి, ఆత్మల రక్షణలో ప్రభువు కొరకు నమ్మకంగా జీవించడంలో నాకు అలాంటి బలము దయచే ప్రభు అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలో 2 మనుషులకు వంట చేసేసరికి చేతులు పిక్కిపోతున్నాయని అయ్యగారు ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చోలేము అయ్యగారు అంటాం కదండి మనం. ఈరోజు ప్రియ దేవుడిలా ఏది నీ బలం, ఏది నీ శక్తి అని చెప్పి రోడ్డుల మీదంట తిరగడానికైతే బలం ఉంటుంది, కానీ మందిరములో కొద్దిసేపు ఉండడానికి బలం ఉండదు. లోకములో పని చేయడానికి బోళ్ళు బలం ఉంటుంది, కానీ మా దేవుని పనులు పని చేయడానికి బలమే ఉండదంట. ఇది నా మాటలు కాదు, ఒక సేవకుడు చెప్పిన మాటలు చెప్తున్నా మీకు. దేవుడి మందిరంలో పని చేయడానికి బలం ఉండదు, కానీ రోడ్ల మీద పనులు చేయడానికి చాలా బలం ఉంటుంది. నేను ఒక మాట చెప్పిన, లోకంలో ఎవరిని చూసి రోషం తెచ్చుకోవాలి తెలుసా, పార్టీలు అంటే తిరుగుతారు కుర్రోళ్ళు. వాళ్ళు చూడండి ఒకసారి ఎంత రోషంగా పని చేస్తారు, జెండలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటారు. ఇంకోటి చెప్పనా, సంఘంలోకి వచ్చి విశ్వాసులు కూడా మందిరంలోకి వచ్చిన 2 గంటలు హల్లెలూయా స్తుతి మహిమ అని పాడడానికి బాధేసేస్తుంది, కానీ పార్టీ వాడు 200 ఇస్తాను జెండా పెట్టుకుని మొత్తం మిట్ట మధ్య అంతా తిరుగుతూనే ఉంటాడు. జై 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 జై. మన సంఘం వాళ్ళు కూడా చూసా 1 ఋతుమా తలకి దించేది ఏదో ఉంటుంది అక్కడ, వేసావా అట్టగా తిరిగావా, అది చూసారా. ఇదేదో ఋతుమని అడిగి నేను చెప్పట్లా, ఆమె తల దించింది కాబట్టి తల ఎత్తిన వాళ్ళు కూడా బయటపడిపోతారు. హల్లెలూయా. అండి ఒకసారి ఆలోచించండి, ఎందుకు మన దేవుడి దీవెన నష్టపరచుకోవాలి?
నేను అంటున్నాను, ప్రతిదానికి దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాం లేదా? నీకు బట్టలు కావాలంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, నీకు తిండి కావాలంటే యేసు దగ్గర ప్రార్థన చేస్తున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు. అలాగే వాళ్ళ చదువుల కొరకు డబ్బులు కావాలంటే, వ్యాపారంలో దీవెన కావాలంటే, మా ఉద్యోగులు ప్రమోషన్ కావాలంటే, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం కావాలంటే అన్నిటికీ ప్రార్థన చేసుకొని ప్రభువా నాకు ఈ అని చెప్పి అన్ని దేవుడి దగ్గర ప్రార్థన చేసి పొందుకుంటున్నాం కదా. పొందుకున్నవన్నీ కూడా దేవుని కొరకు ఏమైనా ఉపయోగించే విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నాం? ఇచ్చిన ఆయన కొరకే కదా మనం ప్రయాసపడుతుంది. ఎందుకు దాని విషయం వెనకబడాలి? ఈరోజు కాదా మన సజీలుగా ఉన్నామంటే దేవుడి దగ్గర ప్రార్థించి పొందుకున్నది కాదా? ఈరోజు 2 చేతుల్లో మనం సంపాదించుకోగలుగుతున్నామంటే, ఒక చక్కటి ఏసీలో ఉండగలుగుతున్నామంటే, ఒక చక్కటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే, ఏమండి ఎంతో కొంత లోకములు అందరి వల్ల కాకుండా ఎంతో కొంత ఒక బెస్ట్ అయినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, పొజిషన్ కలిగి ఉన్నామంటే అవన్నీ ప్రార్థన చేసి పొందుకునే కాదంటారా? చెప్పండి, మీ నోటి సాక్ష్యం చెప్పండి. అలాంటప్పుడు ఇచ్చిన ఆయనకే మనం కృతజ్ఞత కలిగి ఆయన పని చేయడానికి మన బలం ఉపయోగిస్తే మరింత బలాన్ని పొందుకోమంటారా? హల్లెలూయా. 40లో తన బలాన్ని ఉపయోగించాడు కాబట్టి 80లో కూడా అదే బలాన్ని కొనసాగిస్తూ వచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ తింటే వస్తుంది చెప్పనా బలం? ఏది తింటే వస్తుందండి? ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ఈరోజు మరలా చెప్తున్నా, నీకు 40లో ఉన్న బలం ఉండాలంటే 80లో కూడా నువ్వు దేవుని పని చేయడానికి ఉపయోగించిన బలాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏ బలం అయితే దేవుడు నాకు ఇచ్చాడో, నేను బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ బలాన్ని దేవుడి కొరకు నేను ఖర్చు పెడతా. నేను బ్రతికినంత కాలం అదే బలముతో నా దేవుడు నన్ను నడిపించును గాక. మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న అలాగే, ప్రభువా ఇప్పుడు ఏ వయసులో నేను ఏ బలం అయితే కలిగి ఉన్నానో ఈ బలాన్ని నీ కొరకు నాయన నీ బ్రతికినంత కాలము గల ఖర్చు పెడతానయ్యా. అప్పటి వరకు అదే బలముతో నడిపించను అడుగు. నిశ్చయముగా కాలేబును దర్శించిన దైవ బలం నిన్ను కూడా దర్శిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చివరిగా 7వది చెప్పిన మాటలు ముగిచ్చేస్తున్నాను. కఠినమైన కష్టమైన స్వాస్థ్యాన్ని ఎన్నుకున్న విషయంలో ప్రత్యేకించబడిన వ్యక్తి. మళ్ళా చెప్తున్నా, కఠినమైన కష్టమైన స్వాస్థ్యాన్ని ఎన్నుకున్న విషయములో ప్రత్యేకమైన వ్యక్తి. కాలేబు ఎంచుకున్నటువంటి ప్రాంతము హెబ్రోను. ఏంటండి? హెబ్రోను. ఈ హెబ్రోను ఏంటంటే ఆనాటి కాలములో అనాకీలు నివసించే స్థలం అది హెబ్రోను. అంటే ఈ హెబ్రోనులో ఉన్నటువంటి అనాకీలు వాళ్ళు ఎలాంటి వారంటే రాక్షసత్వం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఎలాంటి వారు? అయ్యగారు కరపత్రాలు కావాలంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలకు పంచమంటే పంచుతాం, కానీ దేవుడు నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే మేము వెళ్ళం, మీకు దండం పెట్టేస్తాం. మన వాళ్ళకి మొన్న పాంప్లెట్లు ఇవ్వలేదులే, మామూలుగా మాట వరుసగా చెప్పమన్నా అక్కడ కొన్ని వ్యతిరేకతలు వచ్చి, అదేంటి మాటగారు అలాగనే ఎత్తున్నారు వాళ్ళు, లేకపోతే పూలదండేసి లోపల పెడతారండి నిన్ను. అలాగే ఉంటాయి. మీకు ఏం తెలీదు. ఇప్పుడు ఏదో సేవకుడుగా ఉండి 4 మాటలు చెప్పేస్తున్నాడు, నీకు ఏంటి అనుకున్నారేమో. మేము ఒకప్పుడు అగాపే ధ్వలమని ఒక పరిచర్య చేసాం. ఎక్కడ పడితే అక్కడ ఏమంటే రోజుల తరపు ఉద్యోగం చేసుకుంటూనే 2 రోజులు 3 రోజులు వెళ్ళి పత్రికలు పనిచేసి ఆ ప్రాంతములు మీటింగ్లు పెట్టే రకం. మేము అలా చేస్తున్నామని చెప్పి నా వెనకాల వచ్చేవాళ్ళు జడిసేవాళ్ళు. ఎందుకంటే అందరూ 2 వస్తే మా వెనకాల వచ్చి 4 వచ్చేవాళ్ళం. ఏదో గొప్ప చెప్పట్లా, కావాలి నాకు ఆ సాక్ష్యం కూడా ఉంది. నా వెంట రావడానికి భయపడతారు. వద్దు నాయన, ఈయన దగ్గరికి వెళ్తే చచ్చిపోతాం, ఆకలి కూడా చచ్చిపోద్ది. ఈయన రాడు, కూర్చొని నానబెడతా ఉంటాడు వాళ్ళ దగ్గర. ఈరోజే రక్షించబడాలి, ఈరోజు వాళ్ళకి మారు మనసు వచ్చేయాలి, ఈరోజు దేవుడి బిడ్డలు అయిపోవాలన్నట్టుగా కూర్చొని వాళ్ళతో ఏం చేస్తాడు, మీటింగ్ పెట్టేస్తాడు అంటారు. ఎందుకంటే అలాగ పంచి అలాగ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళమండి. కొన్ని ప్రాంతాలు అయితే కర్రలు పట్టుకొని కూడా మా కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వస్తారా బాబు ఇదే దారిలో, ఇలా గిర్రగొట్టి మళ్ళీ ఇంకోసారి రాకుండా అని చెప్పి అలా కాపు కాసిన ఆ ప్రాంతాల్లో మా పక్షంగా మేము ఎవరికైతే సువార్తను ప్రకటించామో ఆ స్త్రీలే మా పక్షంగా నిలబడ్డారు ఆ ప్రాంతాల్లో. లేకపోతే పాడికి మా తలకాయలు ఇప్పుడు పగిలిపోయాయి, పుచ్చలు పగిలినట్టుగా. వాళ్ళే నిలబడ్డారు అక్కడ.
నిలబడి వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏం తప్పు చెప్పారు, ఏం చేశారు తప్పు అని చెప్పి మీరు కొట్టడానికి వస్తున్నారని చెప్పి ఆ ఆడవాళ్ళే, ఆ యజమానుల యొక్క భార్యలు ఏం చేశారండి, మా పక్షంగా నిలబడి వాళ్ళు ఎవ్వరూ కూడా మనం బలవంతం చేయలా. వాళ్ళు ఏదో వేసే మాట 4 మాటలు చెప్పారు అంతే తప్ప మమ్మల్ని బలవంతం ఎక్కడ చేయలా. ఎందుకు వాళ్ళ మీద అంత కోపంగా ఉన్నారని చెప్పి వాళ్ళే మా పక్షంగా నిలబడి ఏమండి ఆ యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని బయటపడేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు కాలేబు వలె నీవు నేను కూడా కొంతమంది పాటర్ గారు అంత పెద్ద పెద్ద దబ్బరాలు కడగమంటే కడగం, కానీ చిన్న చిన్న గిన్నెలు ఏమంటే చెప్పండి కడుక్కుంటాం. దేవుడు కొరకు చేస్తే కఠినమైన పని చేయండి, కష్టమైన వాటిని ఎంచుకోండి. అందుకని ఈ రోజుకి అగాపే మినిస్ట్రీ పరిచర్యలో ఏమంటే అన్నిటికన్నా కఠినమైనది, కష్టమైనది వంట పని. ఈరోజు కూడా ప్రేమతో దాన్ని ఎంచుకొని చేస్తా. కూరగాయలకి వెళ్ళడం అనే మామూలు విషయం కాదు. ఇక్కడ 10 మంది లేకపోతే ఒక 7, 8 మంది 10 మంది హ్యాండిల్ చేసి ఆ ఒక్క పని ఒంటరిగా ఒంటి చేత్తు లాగేస్తాను నేను. 3 రోజుల పాటు 6 కోటాలు. పొద్దున్న టిఫిన్ రెడీ చేయాలి, మధ్యాహ్నం భోజనం రెడీ చేయాలి, సాయంత్రం భోజనం రెడీ చేయాలి. ఏమండి వండిందే మరలా వండకూడదు, వండించకూడదు. మొత్తం కూరగాయలు కానీ అన్నీ మొత్తం ఏడు జడ్డు టయానికి ఎక్కడ కూడా లేట్ లేకుండా అన్నీ సమకూర్చి పెట్టేస్తాను అక్కడ. ఈరోజు అలాంటి పని చేస్తున్నాను కాబట్టి ఎంచుకుంటే ఏం చేస్తాను, అందరితో పాటు ఇప్పుడు ఏసీ కూడా పెట్టేశారు మందిరంలో అని చెప్పి అక్కడ కూర్చోడానికి ఎప్పుడు ఇష్టపడను. నేను ఒకటి అనుకున్నా, నా ఆత్మీయ తండ్రి నాకు ఇచ్చిన పని మిక్కిలి గొప్పదని దాన్ని ప్రేమతో చేస్తున్నాను. ఈరోజు అదే నాకు దీవెన. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మీయ తండ్రి అంటూ ఉంటాడు, ఈ వాసుబాబు నా దగ్గర నమ్మకంగా ఇప్పటికి పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర నమ్మకమైన యవనస్తులను దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడని చెప్పి ఆయన చెప్పుకుంటాడండి. ఈరోజు అదే అనుకుంటా, ఏదో నా టాలెంట్ బట్టి నాకు సంఘంలో నమ్మకస్తులు లేపలేదు, కానీ నేను నా ఆత్మీయ తండ్రి దగ్గర ఒక నమ్మకస్తుడిగా ఉన్నాను కాబట్టి ఈరోజు నా దగ్గర నమ్మకమైన బిడ్డలను దేవుడు ఉంచాడు. హల్లెలూయా. నిజంగా పాపం బిడ్డలందరూ వీళ్ళు బీటెక్ చదువు మొన్న అయితే మన చిన్నాభిని చూస్తూ సూర్యం అనిపించింది. ఏం చేయను, వాళ్ళ అమ్మ ముఖం చూసి నన్ను ఏమనుకుంటుందేమో, నేనేమనుకోలేదు, కానీ ఆయన ముఖం చూసి జాలేసి మా నరేష్ గారు అన్నాడు, ఏందయ్యా 2 రోజులకి ఇంత నల్లగా వచ్చావంటే మా చిన్నాభి అంటున్నాడు, అన్న ఎండలో తిప్పుతాను అలాగ రాకుండా ఎలా కొంటానన్నా అంటున్నాడు. మరి ఎంత అయిపోతారు పాపం, బాధ వస్తుంది. ఏం చేస్తాం, నా ఇంట్లో పని కాదు, దేవుడి పని కదా, చేస్తే వాళ్ళకి దీవెన, అదే మేలు అనుకుంటా. ఆయన అన్నాడంట, ఏందన్న అంటే హరీషతో చెప్పిన మాట ఏంటంటే, అన్న ఏది పెట్టుకున్నా ఎండాకాలంలో పెట్టుకుంటావు ఏంటన్న, నువ్వు వేరే వేరే కాలంలో పెట్టుకుని బాగుంటుంది. నిజమే, కానీ మన పరీక్ష కొరకు కూడా అప్పుడప్పుడే వస్తుంటాయి ఆలోచనలు, మిగతా రావు ఆలోచనలు. బిడ్డలు నిజంగా ఏమండి ఎప్పుడు కూడా చెప్తున్నాను, నా బిడ్డ కోసం ఒకటి ప్రార్థన చేస్తా. ఏంటి తెలుసా, ప్రభువాడు శరీరపరంగా బలహీనుడే, కానీ వాడు ఆత్మీయతలు బలవంతుడిగా నీ పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ప్రార్థన చేస్తా, ప్రభువా నాకంటే ఎక్కువ కష్టపడి పని చేయాలయ్యేవాడు. మావాడు పని చేస్తాడు కానీ కథ బుర్ర ఉపయోగించడు, అదే నా బాధ. అదొక్కడు కూడా ఉపయోగించి పని చేస్తే వాడు అలసిపోడు. ఎక్కువ బుర్ర ఉపయోగించి పని చేస్తే అలసిపోతారు. వీళ్ళు చేసే పనులు అయ్యా, చిన్న పని చేయండి అయ్యా అంటే చిన్న గొయ్యి తీయండి, పెద్ద గొయ్యి తీసి పెడతారు వీళ్ళు. అదే నా బాధ. దాన్ని బట్టి ఇంకా అలసిపోతూ ఉంటారు. తేలికగా పనిచేసే ఆలోచన చేయరు, అంత రఫే. వీళ్ళు చదువులు మాత్రం సూపర్, కానీ వీళ్ళు చేసే పని చూస్తే నాటుకొట్టుడే అంతా. దానికి ఒక టాలెంట్ ఉపయోగించి చేస్తే అది సులువుగా అయిపోతుందని చూడరు అసలు. ఆగండి పాస్ గారు మీరని చెప్పి సాన పెట్టి వచ్చినవి కూడా దెబ్బకి సానంతా పోతాయి. అలా వాడతారు వస్తువులు దేని చూసినా సరే. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నిజంగా మన అందరం కూడా ఏమైనా మందిరములు అలాగా ఆనందించి ఆరాధించగలిగామంటే ఈ బిడ్డల వెనకాల ప్రయాసం ఉందండి. ఆ పోడియం బాగుందా లేదా? బాగుందా? బాగుంది. దాని వెనకాల ఎంత ప్రయాసం ఉంటే అంత బాగుంది తెలుసా? మామూలు ప్రయాసం కాదు. ఆ దగ్గర 100 కేజీలు ఉంటుందంట అది. అసలు నాలాంటి ఆత్మ వీళ్ళకి కూడా చాలాసార్లు పడుతుంది.
నేను కూడా ఏదన్నా సింపుల్గా చేద్దామంటే ఇష్టం ఉండదు, అంత సూపర్గా పెద్దగా ఉండాలా. మనం అక్కడ కాలనీలు మీరేమనుకో మాకండి, ఒక అరగంట ఎక్కువ అయిపోతుంది ఏమనుకో మాకండి, అక్కడ మందిరంలో మనకి బయట వరణాలు జరిగేది, అక్కడ పట్ట పైకి ఎత్తడానికి కింద ఎత్తడానికి ఎందుకంటే గట్టిగా ఉండాలి, గాలితో ఎగిరిపోకూడదని చెప్పి నేనేం చేశానంటే పైపులు తీసుకొచ్చి, ఎలాంటి పైపులు తెలుసా, వీళ్ళు లాగేటప్పుడల్లా తిట్టుకుంటూ ఉంటారు, ఈ పాటగారు పని లేదురా బాబు, ఎంత బరువు అయినా పైపులు తీసుకొచ్చి పెట్టాడండి, లాగల సత్తనామని. వదిలేటప్పుడు ఫ్రీగా వదిలిపోద్ది, వచ్చేస్తుంది కింద బరువుకి, కానీ లాగేటప్పుడు మాత్రం అల్లాడిపోయేవాళ్ళు పాపం. ఏమంటే అంతేనా దేవరాజు గారు? మీరు లాగారు ఎప్పుడైనా పైపుని పైకి లాగారా? అక్కడ కాలనీలో ఏది కుమారమ్మ గారి ఇంట్లో 70 బ్లాక్లో ఇప్పుడు కూడా పైపు కావాలండి, మీ ఇద్దరు ఎవరైనా మోసుకెళ్ళండి. ఏది చేసినా అలాగే వీళ్ళు కూడా ట్రై చేశారు, అది కదుపుతుండే కూడా కదలట్లేదు, అది అటు ఇటు కదలట్లే. వాళ్ళు అంత వెయిట్గా అంత అందంగా చేశారంటే ఎన్ని పగళ్ళు దాని చుట్టూ తిరిగారు తెలుసా వాళ్ళు. ఒకరోజు నేను కూడా వాళ్ళతో పాటు తిరిగినప్పుడు అర్థమైంది, పాపం ఇంత కష్టపడుతున్నారు బిడ్డలని. నేను ఒకరోజు చెప్తున్నా, యవన కాలములో దేవుని కాడి మోసిన ప్రతి యవనస్తుని దేవుడు విడిచిపెట్టాడు, అది వారికి మేలుకరంగా మారుతుంది. ఈరోజు ప్రయాసపడిన యవన బిడ్డలారా, మీరే నిలబడి చెప్తారు, ఆ రోజు ఆ కాడి మోసాం, ఈరోజు మేలు పొందుకున్నామని. రాబోతున్న దినాల్లో కాడి మోసిన వారులారా మీరు సాక్ష్యం పలకబోతున్నారు. హల్లెలూయా. అరే నీ ప్రయాసకు దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. అర్థమైందా? ఇస్తాడు. నువ్వు చెప్తావు, అది ఏంటో కూడా తర్వాత చెప్తా, నీకు ఏమిస్తాడో కూడా తర్వాత చెప్తా. హల్లెలూయా. ఈరోజు నమ్మకంగా చేయండి, ఏదైనా సరే, అది కష్టమైందా సుఖమైనదా కాదు, ఏదైనా ఎంచుకుంటే ఎలాంటిది ఎంచుకున్నాడు కాలేబు? కష్టతరమైన దాన్ని. హెబ్రోను అది రాక్షసత్వం కలిగినటువంటి అనాకీలు ఉన్నటువంటి ప్రదేశం అంట, అలాంటి స్థలాన్ని ఎంచుకున్నాడు. అనాకీలు అంటే జైంట్ పీపుల్, అంటే వాళ్ళు ఎలాంటి వారంటే బాగా గొలియాతు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అలాంటి వారు ఉన్న ప్రాంతంలో ఏమండి కాలేబు ఎంచుకున్నాడు దాన్ని. హల్లెలూయా. అలాంటి ఇంకా నేను చెప్పడానికి టైం లేదు కాబట్టి, ఈ హెబ్రూలు ఏమంటారంటే స్నేహితులు లేదా మిత్రత్వం అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు ఊయలగా పరిగణించబడుతున్న ప్రాంతం ఈ నగరము. యెరూషలేమునకు దక్షిణముగా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ తీరాన ఉంది హెబ్రోను ప్రాంతం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంది అందరూ కూడా. కాలేబులో నుంచి 7 ప్రత్యేకతలు మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడి కొరకు మనం జీవిద్దాం. నిన్ను బట్టి ఏమండి మార్పు లేని వారు మార్పు పొందుదురుగాక. నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు వెచ్చదనము కలిగి వారు జీవించినట్లుగా నువ్వు కాలేబు వలె దేవుని సంఘములో నిలబడుదువుగాక. విశ్వాస విషయములో, దీనత్వం విషయములో, ఏమండి త్యాగము చేసే విషయములో, అలాగే దేవుడి కొరకు రోషంగా నిలబడే విషయములో, దేవుని పరిచర్యలు బలం ఉపయోగించే విషయములో, ఏమండి ఈ రోజునైనా ప్రతి విషయంలో కూడా కాలేబు వలె ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కలిగి ఉందువుగాక. దీనత్వ విషయంలో కాలేబు వలె ఉందువుగాక. విశ్వాస విషయంలో కాలేబు వలె ఉందువుగాక. పరిస్థితులను బట్టి ఆలోచన చేసే విషయంలో కాలేబు వలె ఉందువుగాక. దేవుని పరిచర్య విషయంలో బలం ఉపయోగించే విషయంలో కాలేబు వలె ఉందువుగాక. ఎంచుకునే విషయంలో కాలేబు వలె నీవు ఉందువుగాక. ఈరోజు ఒకే ఒక మాట చెప్పండి, యేసయ్యా కాలేబు వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటానయ్యా. మేము నేర్చుకున్న వారము కాదయ్యా, నేర్చుకున్న దాని ప్రకారంగా జీవించు వారముగా మమ్మల్ని నడిపించండి. ఎప్పుడైతే నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకుంటావో నిశ్చయముగా కాలేబు వలె ఆ నిత్య సియోనులోనికి నువ్వు అడుగు పెడతావు. ఆ వాగ్దాన దేశములోనికి నువ్వు ప్రవేశిస్తావు. ప్రైజ్ ది లార్డ్. కాలేబు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి నడిపించబడినట్లుగా నువ్వు కాలేబు వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే పరమ కానానుకు నువ్వు చేరగలుగుతావు. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజు నీకు వందనాలు. ఇంతవరకు మాతో గురించి మాట్లాడేందుకు స్తోత్రం. యేసయ్య శక్తి కలిగిన నామములో మంచి నేలపడిన విత్తనాల వలె నూరొంతులుగా వారి జీవితాలు ఫలించును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.